హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం వీకెండ్ స్పెషల్‌గా మీల్ మేకర్ బిర్యానీ చేశానండి. చాలా చాలా బాగా కుదిరింది. ఈ పద్ధతిలో మనం చేశామంటే మరి ఏ గ్రేవీ అవసరం ఉండదు. ఇలాగే డైరెక్ట్‌గా తినేసేయొచ్చు. లేదంటే ఇలా సింపుల్‌గా రైతాతోటి కానీ ప్లెయిన్ పెరుగుతో కాటి సర్వ్ చేసేసుకోవచ్చండి. సో, టేస్టీ మీల్ మేకర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్‌గా ఇలా ఒక కప్పుడు సోయా చంక్స్ తీసుకునండి. అదే అండి మీల్ మేకర్ తీసుకొని కాస్త గోరువెచ్చని వాటర్‌ని వేసేసి ఒక్క 5 మినిట్స్ ఉంచేసి తర్వాత వాటిని ఇంకొక బౌల్‌లో చల్లనీళ్ళల్లో తీసేసుకొని ఇలా వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసాను. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 2, 3 పచ్చిమిరపకాయలు ఇలా చుంచి వేశాను. అలాగే 3 టమాటా పళ్ళను తీసుకొని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసేసి ఈ స్టవ్ మీద ఉన్న పెన్నంలో వేసేసి టమాటా ముక్క అనేది ఇలా చూయించిన విధంగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉంచి పక్కకు తీసేయాలి. వీటిని చల్లారనివ్వాలి. చల్లారాక మనము మిక్సీ జార్‌లోకి తీసేసుకొని ఇలా మెత్తటి ప్యూరీలాగా రెడీ చేసి పెట్టుకొని పక్కకుంచేసుకోవాలి. నేను ఈ బిర్యానీని బాస్మతి రైస్ తోటి చేస్తున్నానండి. అందుకే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టేసి అవి మునిగేంత వరకు నీళ్లు తీసుకొని నానపెట్టుకున్నాను. తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. మరి స్టవ్ ఆన్ చేసేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను. అది వేడెక్కాక బిర్యానీ దినుసులు అంటే మనకి ఇంట్లో అవైలబుల్ ఉన్న దినుసులన్నీ అనాస పువ్వు, జాపత్రి, అలాగే లవంగం మొగ్గ, బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసేసానిక్కడ. వీటిని కొంచెం సేపు ఈ ఆయిల్‌లో ఫ్రై చేయాలండి. ఈ ఆయిల్‌లో ఇవి ఫ్రై అయ్యాక ఒక 2, 3 ఉల్లిపాయలు తీసేసుకొని మీడియం సైజ్‌లో కట్ చేసి వీటిని ఈ పెన్నంలో వేసేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ ఉల్లి ముక్కల్ని ఇలా దోరగా ఫ్రై అయ్యాక మనం ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ అదే అండి మీల్ మేకర్‌ని కూడా ఈ ఆయిల్‌లో వేసేసి బాగా పచ్చిదనం తగ్గి మీల్ మేకర్ నుంచి స్మెల్ అనేది పోయేలాగా మనం ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ నూనెలో మీల్ మేకర్‌ని ఎంత బాగా ఫ్రై చేసుకున్నామంటే, ఒక్కొక్కసారి మీల్ మేకర్‌ని ఎలా చేసినా సరే కొంచెం స్మెల్ ఒస్తూ ఉంటుంది కదండీ! అలా స్మెల్ రాకుండా మంచి ఫ్లేవర్ రావాలి బిర్యానీ అంటే, ఇలా మనము ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా పైన ఉన్న లేయర్ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మనం మీల్ మేకర్‌ని ఫ్రై చేసుకున్నాక, ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, ఈ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయి తగ్గేసి, అలాగే మనం వేసుకున్న నూనెలో బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకుంటే మీల్ మేకర్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుతూ మనం వేసిన ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా బాగా మగ్గిపోయాక, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్‌ని కూడా వేసేసాను. కొన్ని వాటరు మిక్సీ జార్‌లో వేసేసి, మిక్సీ జార్‌ని కూడా తొలిపి, ఆ వాటర్‌ని కూడా ఇక్కడ వేసానండి. తర్వాత మనం వేసిన ఉప్పు, కారం, టమాటా జ్యూస్ అనేది మీల్ మేకర్‌కి బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసేసాను. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని నీళ్ళు మాత్రం అన్నీ ఒంపేసి ఓన్లీ రైస్‌ని ఇక్కడ వేస్తున్నానండి. మనం తీసుకున్న రైస్‌నంతా నీళ్ళు ఏం లేకుండా ఇక్కడ వేసేసి బాగా కలుపుతూ బియ్యపు గింజ అనేది విరిగిపోకుండా నెమ్మదిగా మరొక 5 నిమిషాలు సిమ్‌లోనే ఉంచేసేయాలండి. ఇలా ఉంచటం వల్ల మనం వేసిన ఫ్లేవర్స్ అనేటివి అంతా రైస్‌కి పట్టేస్తాయి. సిమ్‌లో ఉంచేసి బియ్యం విరిగిపోకుండా ఇలా మిక్స్ చేసేస్తూ ఒక 5 మినిట్స్ ఉంచాలి. చివరగా గుప్పెడు కడిగి పెట్టుకున్న కొత్తిమీరని, అలాగే పుదీనాని, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి మరి కొంచెం సేపు దీన్ని మగ్గిస్తున్నానండి. నేను ఈ బిర్యానీని కుక్కర్‌లో చేస్తున్నానండి. అందుకు ఈ ప్రాసెస్ అంతా ఇలా ఫ్రైయింగ్ పాన్‌లో వేసేసి దీన్ని అంతటిని ఇలా కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. తర్వాత నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నందుకు 1:30 గ్లాసుల నీళ్లు తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి 2 విజిల్స్ రానిస్తున్నానండి.
ఇలా కుక్కర్‌లో కాకుండా మీరు డైరెక్ట్‌గా పెనంలోనే దీన్ని మగ్గించుకోవాలి అంటే, ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి ఒకటి అలాగే ముప్పావు వంతు గ్లాసు వాటర్ పడతాయి. అలా కాకుండా మీరు కుక్కర్‌లో చేసేపాటితే 1:30 గ్లాస్ సరిపోతుందండి. 2 విజిల్స్ రానిచ్చేసాక, మొత్తం ఆవిరి మొత్తం పొయ్యాక తీశాను. చూడండి, యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ మీల్ మేకర్ తోటి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్‌లో, ఈ పద్ధతిలో మనం మీల్ మేకర్‌తో బిర్యానీని ప్రిపేర్ చేశామంటే, మరి పక్కన ఇంకే గ్రేవీ నంచుకొని తినాల్సిన అవసరం లేదు. ఇలా ఉట్టిగానే బిర్యానీని తినేస్తామండి. మా పిల్లలకైతే రైతా ఇష్టము. అందుకని చెప్పి నేను రైతాతోటి ఈ మీల్ మేకర్ బిర్యానీ సర్వ్ చేశాను. లేదు అంటే ఇలా ప్లెయిన్ కర్డ్‌తో అయినా సర్వ్ చేసేయొచ్చండి. సండే స్పెషల్‌గా ఈ మీల్ మేకర్ బిర్యానీ చేశాను. మా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినేసారండి. ఒక్కసారి మీరు కూడా మీల్ మేకర్ తోటి బిర్యానీని కుక్కర్‌లో ఇలా తయారు చేయండి. తయారు చేశాక మీకెలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే 1 హైప్ ఇవ్వండి. మరిన్ని టేస్టీ రుచుల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.